హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత చదువులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగములో సుఖము గురించి, సుఖము అనేది ప్రతి జీవి సుఖాన్ని వాంఛిస్తుంది. ఆ సుఖం అనేది కూడా త్రిగుణాత్మకమై ఉన్నది. సాత్విక గుణము, రజోగుణము, తామస గుణము అనేటువంటి గుణాలను బట్టి ఉంటుంది అని చెప్పి ఉన్నారు. ఇప్పుడు లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారు? లోకంలో మానవులకు వారి వారి గుణాలను బట్టి కర్మలు కూడా ఉంటాయని తెలియజేస్తూ అతి ముఖ్యమైన చాతుర్వర్ణాలను గూర్చి వివరిస్తున్నారు. చాతుర్వర్ణాలు అంటే 4 వర్ణాలు, వాటి గురించి తెలియజేస్తున్నారు. 41వ శ్లోకము భగవంతుని యొక్క అమృతవాక్యం ఏమిటంటే, బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఓ అర్జున, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులను వారి ప్రస్తుత శరీరంలోని ప్రారబ్ధ వాసనల స్వభావం నుండి మనోబుద్ధులలో పుట్టిన గుణ లక్షణాలను అనుసరించి స్థూల శరీరంతో చేయు కర్మలను బట్టి 4 వర్ణాలుగా విభజింపబడ్డారు మానవులు అని చెప్పారు. దీనికి భాష్యం ఏమిటంటే, ఈ సంసార చక్రం క్రియాకారక ఫలస్వరూపం. ఈ సంసార చక్రం అనేది క్రియాకారక ఫలస్వరూపం. క్రియలు చేయడం వలన కలిగేటువంటి ఫలాల యొక్క స్వరూపము. అనగా కర్మఫలం వల్లనే జన్మ ఏర్పడుతున్నది. కర్మఫలం వల్లనే జన్మ ఏర్పడుతున్నది. మనం చేసేటువంటి కర్మల వల్లనే జన్మ అనేది ఏర్పడుతున్నది. అయితే విహిత కర్మ నిష్కామంగా చేస్తే, విహిత కర్మ అంటే మన దైనందిన ధర్మయుక్తమైనటువంటి కర్మలు నిష్కామంగా అంటే మనం చేసేటువంటి కర్మల యొక్క ఫలితము భగవంతునికి అర్పిస్తూ చేస్తే సంసార చక్రము అధిగమించి పునీతుడై పరమాత్మే అవుతాడు మానవుడు అని భగవంతుడు చెప్తున్నారు. అది కూడా శుభకర్మ చేయడం వల్లనే సిద్ధిస్తున్నది అనేది గ్రహించాలి. ఇప్పుడు నిష్కామ కర్మయోగము అంటే భగవంతుడు సృష్టి ఆదియందు సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, నక్షత్రాలు, పంచమహాభూతాలు మొదలైన వాటిని సృష్టించి వాటిని ఒక నీతి ప్రకారం ఉంచాడు. అంటే ఇప్పుడు సూర్యుడు ఒక స్థితిలో ఒక నీతి ప్రకారం ఉంచిన దాన్ని బట్టి సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ వెలుగును ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా చంద్రుడు కూడా రాత్రులు వెన్నెలు ఇస్తూ మానవులకి, సర్వజీవులకి శ్రేయస్కరముగా కలుగు చేసేటట్టుగా చేస్తున్నాడు. అట్లాగే పంచభూతాలు కూడా భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, ఇవి కూడా భూమి మానవులకు కావలసినటువంటి ఆహార పదార్థాలను, కావలసినటువంటి ఖనిజ సంపద మొదలైన వాటిని ఇస్తూ సర్వజీవరాశులకు జీవనాధారం కల్పిస్తున్నది. అదేవిధంగా నీరు మానవులకు, సర్వజీవులకు జీవనాధారంగా చేస్తూ తన పని తాను చేస్తూ ఉన్నది. గాలి కూడా మానవులకు, సర్వజీవులకు ఉపయోగపడేటువంటి ప్రాణవాయువును ఇచ్చి ప్రాణులన్నీ కూడా జీవించేటట్లుగా చేస్తూ ఉన్నది. తరువాత నిప్పు అంటే అగ్ని కూడా సర్వజీవులకు, మానవులకు అగ్ని అనేది లేకపోతే మనుగడ అనేది ఉండదు. ఆ విధంగా అగ్ని సహకరిస్తూ సర్వ జీవులకు, సర్వలోకానికి సహకరిస్తూ సహాయం చేస్తూ ఉన్నది. ఈ విధంగా ఆకాశములో మేఘావృతమై ఆకాశం నుంచి వర్షాలు కురిపించటము, ఆకాశము కూడా మానవులకు
ఎంతో సహకరిస్తూ ఉన్నది, సర్వజీవులకు సహకరిస్తూ ఉన్నది. ఈ తరువాత నవగ్రహాలు వాటి వాటి స్థితిలో ఎక్కడ ఏ గమ్యంలో ఉన్నాయో ఆ గమ్యంలో ఉంటూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. అలాగే నక్షత్రాలు కూడా భగవంతుడు నియమించినటువంటి గమ్యంలో ఉండి అవి ఈ సర్వలోకానికి వెలుగును ఇస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఇవి భగవంతుడు సృష్టించినటువంటి అవన్నీ కూడా వాటి యొక్క కర్మ నిష్కామ కర్మ యోగ పద్ధతులు చేస్తూ ఉన్నాయి. ఆ నిష్కామ కర్మ యోగ పద్ధతిని మనము మానవులం కూడా నిర్వర్తించాలని భగవంతుడు చెబుతున్నారు. కనుక భవబంధానికి కానీ మోక్షానికి కానీ కర్మే హేతువు అవుతుంది అని తెలుసుకోవాలి. సత్వ రజో తమో గుణాలు అవిద్య కల్పితాలు. ఆత్మజ్ఞాన స్పృహ లేకపోవడమే అవిద్య అవుతుంది. సర్వ ప్రాణుల జన్మకు కారణ శరీరంలోని వాసనల స్వభావం అని తెలుసుకోవాలి. ఈ వాసనల కారణంగానే త్రిగుణాలు మానవుడిలో వేరు నిష్పత్తులలో కలిసి ఉంటాయి. మానవుడిలో ఒకరిలో ఒక నిష్పత్తి భాగము ఎక్కువ ఉండొచ్చు, ఒకరిలో తక్కువ ఉండొచ్చు. ఆ విధంగా ఈ త్రిగుణాలు కలిగి ఉంటాయి. ఆ గుణ ప్రాబల్యాన్ని బట్టి ఆయా సూక్ష్మ శరీరాలలో సంకల్పాలుగా, స్థూల శరీరాల్లో ప్రత్యేక లక్షణాలు కలిగి గుణకర్మలుగా కనిపిస్తాయి. ఈ వివరాలన్నీ భగవంతుడు 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగంలో చెప్పారు, మనము గ్రహించాము. ఇప్పుడు మనలోని గుణ లక్షణాలను ఎవరికి వారు చూచుకొని వారి స్వభావమైన గుణ ప్రాబల్యం ఏ నిష్పత్తిలో ఉన్నదో తెలుసుకొని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి గుణాలను వదులుకోవాలి. దానికి తగిన సూచనలు పరమాత్మ ఈ శ్లోకం నుండి, అంటే ఈ 41వ శ్లోకం నుండి ప్రారంభించాడు. మానవులలో గల తేడాలను, వారి గుణాలను, కర్మలను బట్టి స్థూలంగా 4 వర్ణాలుగా వర్గీకరించబడ్డారు మానవులు. యథార్థంగా సత్వ రజో తమో గుణాలలో సత్వగుణం ఉత్తమమైనదని, తమో గుణం అధమమైనదని, రజోగుణం ఈ రెంటికి మధ్యలో ఉన్నదని తెలుసు మనకి. కానీ వీటి కలయికలో స్థూలంగా 4 వర్ణాలు రావడానికి అవకాశం ఉన్నది. అవి ఏమిటంటే, 1 సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు తరువాతి ప్రాబల్యం రజస్సుది. తదుపరి తక్కువగా తమస్సు ఉండే వర్గాన్ని బ్రాహ్మణ వర్గం అన్నారు. సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు తరువాతి ప్రాబల్యం రజస్సుది. తదుపరి తక్కువగా తమస్సు ఉండే వర్గాన్ని బ్రాహ్మణ వర్గం అని అన్నారు. రజోగుణం మధ్యలో ఉన్నది కాబట్టి తరువాతి ప్రాబల్యం సత్వమైనా కావచ్చు, తమస్సైనా కావచ్చు. అందుచేత రజోగుణం ప్రధానమై తదుపరి సత్వగుణం నుండి అంతకంటే తక్కువ తమో గుణం ఉన్న వర్గం క్షత్రియ వర్ణం అని విభజించారు. 3 రజోగుణం ప్రధానంగా ఉండి తదుపరి తమస్సు, అంతకంటే తక్కువ సత్వగుణం ఉన్న వర్గం వైశ్యవర్ణంగా విభజించబడింది. తరువాత 4 తమో గుణం ప్రధానంగా ఉన్నప్పుడు తరువాతి ప్రాబల్యం రజస్సుది కాబట్టి సత్వం అతి తక్కువ ఉన్న వర్గాన్ని శూద్రవర్ణం అని విభజించడం జరిగింది. ఇలా 4 వర్ణాలుగా వారి వారి గుణకర్మలను బట్టి పరమాత్మ మానవ ఆవిర్భావం అప్పుడే నిర్ణయించారు. మానవుల యొక్క ఆవిర్భావము అంటే పుట్టుక అప్పుడే, సృష్టించినప్పుడే ఆ విధంగా నిర్ణయించారు. ఇప్పుడు వర్ణం అంటే పొర అని, కాంతి అని 2 అర్థాలు ఉన్నాయి. మానవులలోని జ్ఞానాన్ని, వాసనలను కప్పుతాయి కాబట్టి పొర అని, మానవుని యొక్క జ్ఞానం ప్రత్యేకతను కలిగిస్తుంది కాబట్టి కాంతి అనే 2 అర్థాలతో వర్ణమని వాడబడింది. ఈ 2 అర్థాలలోని పొర అనే పదం ప్రస్తుత శరీరంలోని వాసనలనే పొరను, కాంతి అనేది స్థూల శరీరంలోని జ్ఞానాన్ని, ఆత్మను సూచిస్తున్నాయి అని
మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇప్పుడు బ్రాహ్మణ వర్ణం వారి విహిత కర్మలను తెలియజేస్తున్నారు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. 42వ శ్లోకము. శమోదమస్తవ శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అంటే దీనికి భగవంతుని యొక్క ఈ దివ్య వాక్యానికి తాత్పర్యం ఏమిటంటే, అంతరేంద్రియ బాహ్యేంద్రియ నిగ్రహం. అంతరేంద్రియం అంటే మన లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు, బాహ్యేంద్రియాలు, వాటి యొక్క నిగ్రహం కలిగి ఉండాలి. అంతరేంద్రియాలు అంటే మనకు ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వాటితో పాటు మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ అహం ఇవి అన్నీ కూడా ఇంద్రియాలు. వీటిలో అంతరేంద్రియాలు, బాహ్యేంద్రియాలు అనేవి ఉంటాయి. వాటన్నిటినీ కూడా నిగ్రహిస్తూ ఆత్మను తెలుసుకోవాలనే తపన, బాహ్యాభ్యంతర శుచిత్వం, బాహ్యము అంతరములో శుచిత్వం, క్షమాగుణం, రుజువర్తనం, జ్ఞానార్జనం, అనుభవపూర్వకమైన ఆత్మజ్ఞానం, ఆత్మయందు, గురువులందు, శాస్త్రములందు నమ్మకం, ఇవి బ్రహ్మజ్ఞానం పొందదగిన వారికి స్వభావ సిద్ధమైన కర్మలు. ఇక్కడ ఈ శ్లోకంలో బ్రహ్మజ్ఞానం తు బ్రాహ్మణ పై లక్షణాలతో విహిత కర్మలు నిష్కామంగా చేసేవారు బ్రహ్మజ్ఞానాన్ని తప్పక పొందగలుగుతారు. అందుచేతనే బ్రాహ్మణులు అని అన్నారు. తరువాత తపః అనే పదం ఈ శ్లోకంలో వాడబడింది. అంటే మనోవాకాయ రూపమైన సాత్విక తపస్సు. మనోవాకాయ అంటే మనసుతో, వాక్కు అంటే మాటతో, అంటే నోటితో, తరువాత కాయ అంటే శరీరంతో, ఈ విధంగా 3 విధాలుగా ఉన్నటువంటి సాత్విక తపస్సు ఆత్మను గూర్చిన తపన అని అర్థము. తరువాత శౌచం అనే పదం పరిశుభ్రత, అదే బాహ్యాభ్యంతర శుచిత్వం, బాహ్యము అంతరములో శుచిత్వం అనేది. తరువాత క్షాంతి, తనకు అపకారం చేసిన వారిని కూడా ఏ విధమైన వికారం లేకుండా క్షమించడం అనేది సూచించబడింది. తరువాత ఆర్జవం అంటే కుటిల స్వభావం లేకుండా అనేది చెప్పబడింది. తరువాత జ్ఞానం అంటే సాంగోపాంగంగా ఆత్మజ్ఞానం, అంటే కూలంకషంగా ఆత్మజ్ఞానం కలిగి ఉండటం అనేది. తరువాత విజ్ఞానం, ఆత్మజ్ఞానాన్ని స్వానుభవంలోనికి తెచ్చుకోవడం అనేది ఈ పదం సూచిస్తుంది. తరువాత ఆస్తిక్యం అంటే శాస్త్ర గురోపదేశములందు శ్రద్ధ కలిగి ఉండుట. జ్ఞాన చైతన్యమైన ఆత్మ, ఆ అనంతతత్వం